అనగనగా ఒక గజిబిజి రాజ్యం అని పిలిచే ఒక అల్లరి రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రోడ్లు వంకరగా, ఇళ్ళు వంగి, మనుషులు వెనక్కి నడిచేవాళ్ళు. ఎందుకంటే అక్కడి రాజు బంబూరాయుడికి ఒక అలవాటు. ఏదైనా సరిగ్గా ఉంటే దానిని తలకిందులు చేయడం. ఒకరోజు రాజ్యంలోకి మాయ అనే మాటలాడే రంగుల చిలుక వచ్చింది. ఆ చిలుక వింతగా మాట్లాడేది. ఆ చిలుక చెప్పింది నిజమయ్యేది. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరూ నమ్మకపోయేవారు. ఒకరోజు మాయా చిలుక, రాజుగారు మీ తల మీద జిలేబీలు పుడతాయి అంది. అది చెప్పగానే వెంటనే రాజుగారి తల మీద గోధుమ రంగు తీపి జిలేబీలు మొలిచాయి. రాజు ఆశ్చర్యంతో ఇది బాగుంది అన్నాడు. రాజ్యం మొత్తం మాయా చిలుక మాటలతో పిచ్చెక్కిపోయింది. ఎవరైనా ఏదైనా చెప్పమంటే చిలుక తల ఊపేది. వెంటనే నిజమయ్యేది. ఒక పిల్లవాడు వానలో చాక్లెట్ పడాలి అన్నాడు. 2 నిమిషాల్లో ఆకాశం నుండి చాక్లెట్ వర్షం కురిసింది. మరొక పెద్దమ్మ తన ఇంటి ముందు నది రావాలి అనగానే నది వచ్చి ఆమె ఇంటి ముందు తలుపు తట్టింది. అలా రోజురోజుకి రాజ్యం వింతలతో నిండిపోయింది. కానీ ఒకరోజు ఒక మాంత్రికుడికి కోపం వచ్చింది. చిలుక మాయలు చూసి తను ఓర్వలేక చిలుకను ఒక మాయ పంజరంలో బంధించాడు. మాయ చిలుక లేక రాజ్యం మళ్ళీ పాత గజిబిజిగా మారిపోయింది. అప్పుడు రాజు బొంబురాయుడు మాయ చిలుక కోసం ఎవరైనా వెళ్ళాలి అని రాజ్యంలోని పిల్లల్ని పిలిచాడు. పిల్లలు సైకిళ్ళ మీద, బెలూన్ల మీద, ఒక పేపర్ బోట్లో కూడా బయలుదేరారు. అందరూ కలిసి గొంగయ్య కోటకు వెళ్ళి మాయ చిలుకను బయటికి తెచ్చారు. చిలుక రాగానే మొదటి మాట అంది. రాజుగారు మీ తల మీద మళ్ళీ జిలేబీలు పుడతాయి అంది. వెంటనే జిలేబీలు వచ్చాయి. అలా మాయ చిలుకతో గజిబిజి రాజ్యం మళ్ళీ మజాకి, ఆనందంగా మారిపోయింది. మరి నువ్వక్కడ ఉంటే ఏ వింత కోరుకుంటావో చెప్పు.